హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో మనం చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ చికెన్‌ని చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకొని, దీంట్లో ఉప్పు, పసుపు వేసుకొని, చికెన్ మంచిగా వాష్ చేసుకొని, వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌లో ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా అన్నీ వేసుకొని, చికెన్ మంచిగా మ్యారినేట్ చేసి, స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, చికెన్‌లో వాటర్ అంతా పోయేదాకా కుక్ చేయాలి. కుక్ అయ్యాక చికెన్ మునిగేదాకా ఆయిల్ వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేనైతే 6 లెమన్స్ తీసుకున్నాను. ఆ లెమన్ జ్యూస్‌ని ఒక బాయిల్ వచ్చేదాకా కొంచెం హీట్ చేసుకోండి. ఈలోపు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు, ఆవాలు లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. మన చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఆ చికెన్ అనేది కొంచెం చల్లారాక మీ టేస్ట్‌కి తగ్గ కారం, ఉప్పు, మనం చేసుకున్న పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం వేడి మీద వేస్తే పచ్చడి అనేది కొంచెం డార్క్ కలర్‌లో వస్తుంది. కొంచెం చల్లారాక వేసుకుంటే ఇలా మంచి రెడ్ కలర్‌లో వస్తుంది. మన చికెన్ పచ్చడి అయితే రెడీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు కదా! ఇదైతే మా అత్తయ్య చేసే స్టైల్ చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మనం ప్రాపర్‌గా స్టోర్ చేసుకుంటే అప్ టు 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.